దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. సుప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు చూపిన గొప్ప కృప కొరకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మన దేవుడు కన్నీరు చూసి కనికరించువాడు. కన్నీరు చూస్తే ఆయన కనికరించేటువంటి దేవుడు. ఆయన మనసు కరిగిపోతుంది, ఆయన హృదయము పగిలిపోతుంది. సో ఇక్కడ మనకు దేవుని వాక్యంలో మనం చదువుకుంటే, దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయములో 5వ వచనం మనం చదువుకుంటే, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడైనటువంటి యెహోవా మన ప్రభు యెషయా ప్రవక్తతోని రాజైన హిజ్కియాను గురించి మాట్లాడుతున్నాడు. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలిగి ఉండగా దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడి, రాజు చనిపోతాడని చెప్పు అని యెషయాను పంపిస్తాడు. యెషయా ప్రవక్త వచ్చి రాజైన హిజ్కియాతో, రాజా, నీ రోగములోనే నువ్వు మరణమవబోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అని చెబుతాడు. అప్పుడు రాజు, హిజ్కియా అయినటువంటి రాజు, తాను దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి తాను ప్రార్థించడం మనకు దేవుని వాక్యంలో కనబడుతుంది. హిజ్కియా కన్నీరు కార్చి తన స్థితిని దేవుని దగ్గర చెప్పుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను విని ఆయన కన్నీటిని చూసి దేవుని ప్రవక్త అయినటువంటి యెషయా గారితోని మరలా దేవుడు దర్శించి మాట్లాడి, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతనికి మరలా నేను ఆయుష్ను 15 సంవత్సరములు పెంచుతున్నానని చెప్పు అని పంపిస్తాడు. సో దీని అంతటికి కారణం ఏంది అని అంటే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య ప్రకారముగా దేవుడు హిజ్కియా కార్చినటువంటి కన్నీటిని చూసి కన్నీరు కారుస్తూ తాను చేసిన ప్రార్థనను వినడమే దీనికి కారణము. నిజానికి దేవుడు హిజ్కియా చనిపోతాడు అని చెప్పాడు, తన రోగము తనను చంపేస్తుంది అని చెప్పాడు, తన రోగము ద్వారానే హిజ్కియా మరణమవుతాడు అని చెప్పాడు. అయినా తన మరణము జీవముగా మారడానికి, తన ఆయుష్ను మరణం నుండి కాపాడి పెంచడానికి, తన మరణం నుండి తనను తాను కాపాడుకోవడానికి, తను బ్రతికించుకోవడానికి కారణం ఏమైంది అనంటే, తను దేవుని దగ్గర కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన. దేవుడు నువ్వు చనిపోతావని చెప్పినను దేవుని యొక్క తీర్మానాన్ని మార్చగలగడానికి తాను చేసిన ప్రయత్నము కన్నీటితోని ప్రార్థించి దేవుని ఎదుట తన కన్నీటిని రాల్చడమే కారణము. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు కూడా చాలా కన్నీరు కార్చే పరిస్థితులు, రకరకాల భయంకరమైనటువంటి పరిస్థితులు, మనల్ని వేధించేటువంటి పరిస్థితులు, మనము ఎదుర్కోలేనటువంటి సమస్యలు, మనము తట్టుకోలేనటువంటి వ్యతిరేకతలు అనేకములు మనకు ఎన్నోసార్లు వచ్చి ఉంటాయి. వాటిలో మనము మనుషుల దగ్గర ఏడుస్తాము, పరిస్థితులను చూసి పరిస్థితులను బట్టి ఏడుస్తాము, ఎవరైనా మనకు సహాయం చేస్తారనుకుంటే వాళ్ళ దగ్గర ఏడుస్తాము. కానీ రాజు అయినటువంటి హిజ్కియా మాత్రము నువ్వు చనిపోతావు అని చెప్పగానే ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరి దగ్గర ఏడవలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. కానీ తాను చేసిన పని ఏంటిది అని అంటే, దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించాడు. చూసారా, తాను కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థించగానే దేవుడు వెంటనే మరలా యెషయా ప్రవక్తతో మాట్లాడి, నేను అతని కన్నీరు చూశాను, అతని ప్రార్థన విన్నాను, అతనికి ఆయుష్ పెంచుతున్నాను, ఇంకా 15 సంవత్సరాలు తాను బ్రతుకుతాడని చెప్పుకోమని
దేవుడు యెషయా ప్రవక్తతో చెప్పి యెషయాను రాజైన హిజ్కియా దగ్గరికి పంపించాడు. అప్పుడు వచ్చినటువంటి హిజ్కియా దగ్గర యెషయా ప్రవక్త చెబుతున్న మాట, దేవుడు యెషయా ద్వారా యెషయాలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను అని, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా రాజుకు తెలియజేశాడు. అవును, హిజ్కియా కార్చిన కన్నీరు, తాను చేసిన ఆ కన్నీటి ప్రార్థన దేవునికి చేరగానే, దేవుని దగ్గరికి చేరగానే, దేవుడు దానిని చూడగానే, ఆ కన్నీటిని చూసినటువంటి దేవుడు హిజ్కియా మీద వెంటనే కనికరపడిండు. మనము కూడా దేవుని కనికరాన్ని ఇలాగా మన పరిస్థితులలో పొందాలి అనంటే, ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తున్నది, దేవునికి మన మీద కనికరము కలగడానికి కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు నువ్వు రోగములతో బాధపడుతున్నావా? సమస్యలతో బాధపడుతున్నావా? అప్పులతో బాధపడుతున్నావా? వ్యతిరేకతలతో బాధపడుతున్నావా? నిన్ను వేధించే వారి వలన బాధపడుతున్నావా? నిన్ను అవమానించే వారి ద్వారా బాధపడుతున్నావా? నిన్ను కించపరిచే వారిని బట్టి నువ్వు బాధపడుతున్నావా? దేనిని బట్టి నువ్వు బాధపడుతున్నావో, దేనిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, దేనిని బట్టి నువ్వు వేదనల పాలవుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. హిజ్కియాలాగా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను విని నీ కన్నీటిని తుడవడానికి నీ మీద కనికరించే దేవుడై ఉన్నాడు. కన్నీరు చూసి కనికరించే దేవుడు మన దేవుడు. కన్నీరు చూసి ప్రార్థనను ఆలకించే దేవుడు మన దేవుడు. కనుక ఈరోజు దేవుని కనికరము నీ మీదికి రావాలంటే, దేవుని సన్నిధానములో నీ పరిస్థితులకు పరిష్కారం కలగాలి, దేవుడు నిన్ను స్వస్థపరచాలి అనంటే, దేవుడు నీకున్న పరిస్థితుల నుంచి విడిపించాలి అనంటే, దేవుడు నీ పరిస్థితులను చక్కపరచాలి అనంటే, నువ్వు దేవుని దగ్గర హిజ్కియాలాగా కన్నీరు కార్చి ప్రార్థించగలవా? నీ కన్నీటిని దేవుడు చూస్తే ఆయన నిన్ను కనికరించడానికి ఇష్టపడేవాడు. ఆయన నిన్ను కనికరించేటువంటి దేవుడు అయినాడు. కనుక ఈ దినం ప్రియ దేవునిలారా, నీ పరిస్థితులను బట్టి ఏడవకు, నిన్ను బాధ పెడుతున్న వారిని బట్టి ఏడవకు, నిన్ను హేళన చేసేవారిని బట్టి ఏడవకు, నిన్ను అవమానించే వారిని బట్టి ఏడవకు, ఎవరి దగ్గరకో పోయి ఎవరినో బట్టి ఏడవకు కానీ, దేనిని చూసి దేని దగ్గరనో ఏడవకు కానీ, నీ కన్నీరు ఎక్కడ కారాలి, నీ కన్నీటిని నువ్వు ఎక్కడ కార్చాలి అనంటే దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధానములో, దేవుని దగ్గర నువ్వు కన్నీరు కారిస్తే దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు, ఈజీగా పొందుకోగలవు అని దేవుని వాక్యం ద్వారా హిజ్కియా కార్చిన కన్నీటి ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక ఈరోజు నువ్వు కార్చే కన్నీరు ఎక్కడ, ఎవరి దగ్గర, ఎవరు పరిష్కరిస్తారని ఒకసారి ఆలోచన చేయి. ఎక్కడ నువ్వు కన్నీరు కార్చినా నీకు పరిష్కారం దొరకట్లేదా? ఎవరి దగ్గర నువ్వు ఏడ్చినా నిన్ను కనికరించేవారు లేరా? అయితే యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గర నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తే నీ పరిస్థితులన్నిటికీ పరిష్కారాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉన్న దేవుడే మన యేసయ్య. కనుక యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించడం నేర్చుకో. నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కపరుస్తాడు. నీ కన్నీటిని చూసి నీ మీద కనికరపడి నీ కన్నీటిని తుడిచి నిన్ను ఆనందంతో నింపే దేవుడే మన యేసయ్య. అందుకే ఈరోజే తీర్మానం చేసుకో, నువ్వు యేసయ్య దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించడానికి ప్రయత్నించు. దేవుడు నిన్ను కనికరించి దీవిస్తాడు, నీ పరిస్థితులను చక్కపరుస్తాడు. హిజ్కియా నమ్మిన అదే దేవుడు, హిజ్కియాను కనికరించిన అదే దేవుడు నిన్ను కూడా కనికరించి నీ కన్నీటిని తుడుస్తాడు. హిజ్కియాను బ్రతికించిన అదే దేవుడు నిన్ను కూడా బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజే యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గర ప్రార్థించు, కన్నీరు కార్చు. యేసయ్య నిన్ను కనికరిస్తాడు, నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.